మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ జనవరి నెలలో 2026 జనవరిలో జరిగిన కొన్ని అంశాలు, క్రైస్తవులకు సంబంధించిన కొన్ని వార్తలు, కొన్ని అంశాలు అనేవి 9 విషయాలు ఈ వీడియోలో నేను అందించబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా 2026 జనవరి నెలలో ఏఐపిఎఫ్ అని చెప్పి, ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ అని చెప్పి న్యూఢిల్లీలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అనేకమైన మెమోరాండమ్స్ సమర్పించారు క్రైస్తవులు. ఎందుకు అంటే క్రైస్తవ సమాజం మీద హింసను ఆపడానికి, అరికట్టడానికి ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని, భారతదేశంలో ఇలాంటి క్రైస్తవ హింస అనేది, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అనేది 500% పెరుగుదలను ఉదాహరించి వారు ఆ మెమోరాండమ్స్ సమర్పించారు. అలాగే రెండవ అంశం, రాబోయేటువంటి జనాభా లెక్కల్లో కూడా గిరిజన రిలీజియన్ కోడ్ కూడా డిమాండ్ చేశారు. సో ఈ రెండు అంశాలతోటి ద్రౌపది ముర్ము వారికి మెమోరాండం సమర్పించారు. ఎందుకు అంటే వీధిలో ఉన్న ఊరకొక్క దగ్గర నుంచి సింహాసనం మీద ఉన్న బత్తాయి వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా కులం, మతం అనేటువంటి వైరస్ పట్టి కుళ్ళిపోతుంది. దేశమంతా కూడా ఈ అధికారము, యాంత్రాంగము, ప్రభుత్వాలు, రాజకీయాలన్నీ కూడా ఈ కుల మత విభజనకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ సామరస్యంగా ఉండే క్రైస్తవుల మీద హింసించేటువంటి ఈ పరిస్థితులను తీసుకొచ్చేటువంటి విధానాలు 500% పెరిగిపోయాయి. ఇకనైనా మేలుకోండి, ఏదైనా చేయండి అని చెప్పి రాష్ట్రపతిని వేడుకున్నారు క్రైస్తవులు. సో ఇది మొదటి విషయం. అలాగే రెండో విషయం ఏంటి అంటే, రెండోది కూడా యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం యూసీఎఫ్ అని చెప్పి ఈ క్రిస్టియన్ ఫోరం వాళ్ళు హోంమంత్రిత్వ శాఖ వారికి అత్యవసరమైనటువంటి లేఖ పంపించారు. 12 రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల మీద వేధింపులు ఎక్కువయ్యాయి. అలాగే మత మార్పిడి నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు, ఆ చట్టాలను ఉపయోగించుకుని అక్రమంగా వచ్చి చొరబడుతున్నారు, దాడులు చేస్తున్నారు. సో ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాకు పిటిషన్ వేశారు. 2025 నుంచి నవంబర్ వరకు కూడా క్రైస్తవులపై 706 ఇన్సిడెంట్స్ని ఎగ్జాంపుల్గా చూపించి ఆ సంఘటనలను వారు ప్రత్యేకంగా హైలైట్ చేసి ఈ హోంమంత్రి గారికి ఆ పిటిషన్ చేశారు. ఇక మూడో విషయం, ఓపెన్ డోర్స్ పబ్లికేషన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఓపెన్ డోర్స్ వాళ్ళు వరల్డ్ వాచ్ లిస్ట్ అని చెప్పి ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. 2026 జనవరి 14న 2026కు సంబంధించిన వరల్డ్ వాచ్ లిస్ట్ అనేది విడుదల చేశారు. క్రైస్తవులపై అత్యధికంగా హింస, వివక్షత జరుగుతున్న దేశాలు ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో దాదాపు మొట్టమొదటి 50 దేశాలను వారు పరిశీలించి ఆ 50 దేశాల జాబితాను ఇస్తారు. అయితే ఈ 2026 వరల్డ్ వాచ్ లిస్టు ప్రకారం ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఎప్పటిలాగానే నార్త్ కొరియా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో నార్త్ కొరియా, రెండవది సొమాలియా, మూడవది యెమన్, నాలుగవది సూడాన్, ఐదవది ఎరిట్రియా. ఇలా 5 దేశాలు కూడా అత్యంత ప్రమాదకరమైన దేశాలు, క్రైస్తవుల మీద అత్యధికంగా హింస జరుగుతున్న, వివక్ష జరుగుతున్న ప్రమాదకరమైన దేశాలుగా ఇవి ఉన్నాయి. అంతేకాకుండా రికార్డు స్థాయి హింస, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 39 కోట్ల మంది క్రైస్తవులు వారి విశ్వాసం కారణంగా, క్రైస్తవులు అనబడిన కారణంగా వేధింపులు, అత్యధిక తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 80 లక్షల పెరుగుదల కూడా కనిపించింది. దాంట్లో పెరుగుదలలో ఎక్కువగా భారతదేశం కూడా ఉంది. వరల్డ్ వాచ్ లిస్ట్ 2026 ప్రకారం భారతదేశ స్థానం 12వ స్థానం. అత్యధిక ప్రమాదకరమైన క్రైస్తవులను హింసించే దేశంలో 12వ స్థానంలోనే భారతదేశం ఉంది. కేవలం ఒకే ఒక సంవత్సర కాలంలో 5,000 మంది క్రైస్తవులు విశ్వాసంగా ప్రాణాలు కూడా కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా. అందులో నైజీరియాలో ఎక్కువ ఉన్నారు. సో ఇది మూడో విషయం. ఇక నాలుగవది ఏంటి అంటే, భారతదేశంలో మత విద్వేష మంటలు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ కాని విధంగా భారతదేశమే మొట్టమొదటి స్థానంలో ఉంది. అత్యంత ప్రమాదకర దేశంగా, విద్వేషకర మంటలు ఉన్న దేశంగా భారతదేశం ఉంది. ఈ దశాబ్దంలో అత్యంత పెరుగుదల కనిపించి ప్రపంచవ్యాప్తంగా కూడా అది న్యూస్ అయింది. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన విద్వేషం అనేది ఇండియాలో తప్ప ఎక్కడా లేదు. 198 దేశాల్లో భారతదేశం మాత్రమే అత్యంత ప్రమాదకరమైన దేశంగా మారి మత విద్వేషాలలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండవ స్థానం నైజీరియా, మూడో స్థానం సిరియా, నాలుగో స్థానం పాకిస్తాన్. ప్యూ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఈ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో, ఆ రిపోర్ట్లో సామాజిక వర్గాల మధ్య శాశ్వతమైనటువంటి ఒక భావన అనేది ఎస్హెచ్ఐ ఇండెక్స్తో కొలుస్తారు. ఈ ఎస్హెచ్ఐ ఇండెక్స్ అనేది 10 పాయింట్లకు ఉంటుంది. కానీ 9.3తోనే భారతదేశం అనేది అత్యంత విద్వేషకరమైన దేశంగా ఉంది. దరిదాపుల్లో కూడా ఇంకో దేశం రాలేదు. ఇండియా పరిస్థితి అలా మారిపోయింది. కులాల మధ్య, మతాల మధ్య విపరీతమైనటువంటి విభజన, విపరీతమైనటువంటి విద్వేషపు మంటలు ఎన్నడూ లేని విధంగా ఇండియాలో ఎక్కువవుతూనే ఉన్నాయి. 2026 ప్రారంభంలో విడుదలైనటువంటి ఈ డేటా ప్రకారం 2025లో భారతదేశంలో మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని 1318 ద్వేషపూరితమైనటువంటి సంఘటనలు, కేసులు నమోదయ్యాయి ఆన్ రికార్డ్.
1318 కేసులు కూడా ఆన్ రికార్డ్ అయినటువంటివి మాత్రమే, రికార్డ్ అవ్వనివి కానీ, ఆఫ్ ది రికార్డ్ కానీ, అలాగే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ధోరణి కానీ, ఫైల్ అవ్వకుండా రికార్డ్ అవ్వకుండా ఉండేటువంటి సంఘటనలు కూడా ఎన్నున్నాయో మనం ఊహించుకోవచ్చు. సో ఇలా భారతదేశం అనేది మత విద్వేష మంటలతో రగులుతుంది. ఇక తర్వాత విషయం 5వది, ఒడిశాలో ఒక పాస్టర్ మీద, ఒక సేవకుడి మీద దాడి చేశారు, అవమానించారు, చిత్రహింసలు చేశారు. 2 గంటలు చిత్రహింసలు అనుభవించాడు, బలవంతంగా ఆవు పేడ తినేలా చేశారు. ఒడిశాలోని దెంకానాల్ జిల్లాకు చెందినటువంటి ఒక పాస్టర్ మీద ఈ దాడి జరిగింది. బజరంగ్ దళ్ సభ్యులే దాడి చేశారు, బహిరంగంగా అవమానించి బలవంతంగా ఆవు పేడ తినేలా చేశారు. అసలు వీటి విషయం ఏంటి, పూర్తిగా ఏం జరిగింది అంటే, జనవరి 4వ తారీఖున పార్జాంగ్ అనేటువంటి గ్రామంలో బిపిన్ బిహారీ నాయక్ అనేటువంటి ఒక సేవకుడు, ఒక పాస్టర్ తన కుటుంబంతో పాటు అనేక మందితో కలిసి ఒక ప్రైవేట్ నివాసంలో, ఒక ఇంటిలో ప్రార్థనా సమావేశానికి హాజరవుతున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాడని తెలుసుకొని దాదాపు 40 మందితో కూడినటువంటి ఒక ఉగ్ర గుంపు, ఒక మతోన్మాద గుంపు అనేది ఆ ఇంటి చుట్టూ కూడా గుమిగూడి బలవంతంగా లోపల నుంచి బయటకు లాక్కొచ్చి చాలా చిత్రహింసలు చేసి, చెప్పులు దండ కూడా మెడలో వేసి ఊరేగించే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కొట్టడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో 7 కుటుంబాలు క్రైస్తవ్యాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారు. అయితే వారు ప్రార్థన చేసుకునే సమయంలోనే వీళ్ళు దాడి చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కొట్టారు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలందరినీ కూడా కొట్టే ప్రయత్నం చేస్తే అక్కడ పిల్లలు, ఈ పాస్టర్ యొక్క భార్య పిల్లలు కూడా ఒక సందుగుండా తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ అంతా చెప్పారు. అయితే ఆ గుంపు కర్రలతో కొట్టి అందరి మొఖాల్లో కూడా సింధూరం, ఆ కుంకుమ మొఖాల నిండా పూసేటువంటి పరిస్థితిని వారు చెబుతున్నారు. ఆ పాస్టర్ని చిత్రహింసలు చేసి, చెప్పులు దండ వేసి, ఊరేగించి, కొట్టి ఎంత చిత్ర విచిత్రాలు చేశారో పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, బ్రతుమాలుతున్నా సరే పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడానికి కూడా ఇష్టపడలా. నా భర్తను హనుమాన్ ఆలయం లోపల కట్టేశారని చెప్పి ఆ గుడిలో చేసినటువంటి నిర్వాహకం కూడా రాడ్లు వెనక్కి కట్టేశారు, తీవ్రంగా రక్తం వచ్చేలా కొట్టారు. తీవ్రంగా రక్తమవుతుందని పోలీసులు బ్రతిమాలుకున్నా సరే వినలేదు. అతన్ని చెంప మీద కొడుతున్నారు, వీపు మీద కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. ఆఖరికి ఆవు పేడ తినమని బలవంతం చేసి జై శ్రీరామ్ అనమని బలవంతం చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసు వారు అక్కడికి చేరుకున్నప్పటికీ ఆ గుంపు ఇంకా వెళ్ళలే, అక్కడే ఉంది. చివరికి నాయక్ను రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించారు. కానీ ఆ పాస్టర్కు దాదాపు గంటసేపు కూడా కూర్చోబెట్టి, రక్తం కారుతున్నా సరే ఎలాంటి ట్రీట్మెంటు ఇవ్వకుండా, కనీసం హాస్పిటల్కు పంపించకుండా, వైద్యం సహాయం చేయకుండా ఆపేశారు అని చెప్పి బాధపడుతున్నారు. అయితే చిత్రమైన విషయం ఏంటి అంటే, ఈ దాడికి సంబంధించిన పోలీస్ ఫిర్యాదులు నమోదు చేస్తే బలవంతంగా మత మార్పుడులు చేస్తున్నారని చెప్పి ఈ పాస్టర్ మీద, పాస్టర్ నాయక్ మీదే కౌంటర్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అక్కడ. అలా జరిగినటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా కూడా ఒక పాస్టర్ని ఎంత చిత్ర విచిత్రంగా వాళ్లే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇంత హింసకు పాల్పడుతున్న దేశద్రోహులు, ఈ మత ఉన్మాదులు చేసేటువంటి ప్రయత్నాలు ప్రతి చోట కూడా ఇట్లాంటివి కనబడుతున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆఖరికి మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రాకు కూడా వచ్చేసాయి. అలా తయారైంది దేశం యొక్క పరిస్థితి, రాజకీయం పరిస్థితి. రాజకీయం ఎలా మారిపోయిందో కళ్ళకు కట్టినట్లుగా ఈ వార్తలు మనకు అందిస్తూ ఉన్నాయి. ఇక 6వ విషయం, రాయ్పూర్లో ఒక షట్డౌన్ జరిగింది 2026 జనవరి 14వ తారీఖున ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయ్పూర్లో. ఇక 7వ విషయం, కోల్కతాలో కూడా ఒక పీస్ ర్యాలీ జరిగింది 2026 జనవరి 20న. బెంగాల్ క్రిస్టియన్ కౌన్సిల్ అలాగే చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా కలిసి వేలాది మంది సభ్యులు సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ నుంచి మోయో రోడ్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు కూడా ఒక ర్యాలీ అనేది చేశారు. ఎందుకంటే భారతదేశం అంతటా చర్చీలు కానీ, మిషనరీ సంస్థలు కానీ, వాటి మీద దాడులు, వాటి మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అలాంటి దాడులను ఖండించేటువంటి లక్ష్యంతో శాంతి ర్యాలీ అనేది చేశారు. వీటిలో మిషనరీ ఉపాధ్యాయులు, పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. ఎందుకు అంటే చదువు చెప్పేటువంటి, చదువునందించేటువంటి మిషనరీ స్కూల్స్ మీద కూడా పడి వారు దాడులు చేస్తూ వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఇక 8వ విషయం, తమిళనాడులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అనేవి తెలియజేశారు. 2025 సంవత్సరం క్రిస్మస్ సీజన్లో, అంటే ఒక నెల క్రితం క్రిస్మస్ సీజన్లో వరుసగా అనేకమైన దాడులు, మనం సోషల్ మీడియాలో విన్న వార్తలన్నీ. ఆ దాడుల నేపథ్యంలో తమిళనాడు బిషప్స్ కౌన్సిల్ అనేది, అలాగే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది, ఈ నాయకులు ఖచ్చితమైనటువంటి ఒక నిరసనలు ప్రదర్శించారు. ఇక 9వ విషయం, యుద్ధ వార్తలు. 2026 ప్రారంభంలోనే యుద్ధాల గురించిన అనేకమైన విషయాలు మనం వింటున్నాం. మొదటగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం. మనం ఎక్కువగా విని అలసిపోయి దాని గురించి బోర్ కొట్టి వెంటం మానేశాం. కానీ రష్యా ఉక్రెయిన్లు పరస్పరము కూడా వారు అటాక్ చేసుకుంటూనే ఉన్నారు. 2026 జనవరి 20 నాటికి 1426వ రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి, అలా ఉక్రెయిన్ రష్యా మధ్య ఆ కలత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఉక్రెయిన్లో ఉన్న పవర్ గ్రిడ్లనే టార్గెట్గా చేసుకుని రష్యా భారీ డ్రోన్లతో అటాక్ చేసింది, క్షిపణులతో దాడి ప్రారంభించింది. హై పవర్తో అధిక పరిమాణంతో ఉన్న రష్యన్ డ్రోన్లను ఎదుర్కోవడానికి ఇంటర్స్టెఫర్ డ్రోన్స్ను కూడా ఉపయోగించింది ఉక్రెయిన్. సో ఇలా రెండిట్ల మధ్య కూడా వార్ అనేది జరుగుతుంది. రెండోది వెనిజులా గురించి వార్తల్లో వింటున్నాం. అమెరికా ఇటీవల వెనిజులాలో ఈ సైనిక చర్య అనేది తీసుకుంది. ఇది హిజ్బుల్లా లాంటి అంతర్జాతీయ నెట్వర్క్లను బలహీనపరచడానికి ఇది అవకాశం అని చెప్పి వెనిజులా మీద కొన్ని టార్గెట్స్ పెట్టి అమెరికా దాడి చేసింది. ఇక మూడోది గ్రీన్లాండ్ యుద్ధం. గ్రీన్లాండ్ వార్ అంటున్నారు. గ్రీన్లాండ్ మీద అమెరికా ఆసక్తి చూపించి ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నం జరుగుతుంది. దీని ఫలితంగా యూరోపియన్ దేశాల మధ్య, యూరోపియన్ మిత్ర దేశాల మధ్య కూడా ఉద్రిక్తత అనేది ఏర్పడుతుంది. ఇవి కూడా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చెప్పలేం. అలాగే గాజాలో కూడా బోర్డర్ ఆఫ్ పీస్ అనేది అమల్లో ఉంది. అక్టోబర్ 2025లో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉల్లంఘనలు అనేకమైనవి కొనసాగుతున్నాయి. అంతేకాదు ఇరాన్ తిరుగుబాటు కూడా, ఇరాన్లో ఇంటర్నల్గా కూడా తిరుగుబాటు జరుగుతుంది. అలాగే సిరియాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు, ప్రభుత్వ విధానాలు కూడా మారుతున్నాయి. అలా ప్రపంచంలో యుద్ధ వార్తలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ 2026 జనవరి నెలలో జరిగిన అంశాలు ఇవన్నీ. ఇవే కాదు, ఇంకా చాలా అన్నీ కూడా మన భారతదేశంలో జరుగుతున్న ప్రతీదీ కూడా మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ విలువలను నాశనం చేస్తూ, చదువును, విద్యను, విజ్ఞానాన్ని కూడా కించపరుస్తూ, అజ్ఞానంతోనూ, మత ఛాందసవాదంతోనూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ కులం మతం అని చెప్పి విద్వేషపూరితమైన దేశంగా మారిపోయింది. ఇక దేశంలో ప్రతి చోట అవే, ప్రతి గ్రామంలోనూ అవే. యూట్యూబ్ ఓపెన్ చేసినా అవే, ఫేస్బుక్ ఓపెన్ చేసినా అవే, ప్రతి చోట అలాంటివే. ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో ఒక సంఘటన, అయితే కుల వివక్ష, లేదంటే మత వివక్ష, ఇవి ఎదుర్కొంటూనే ఉంటున్నారు. దేశం ఇంకా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనుషులు విపరీతమైన ధోరణులు ఏర్పాటు చేసుకునేటువంటి విషయాలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి. అలాగే ప్రజలను చైతన్యవంతం చేయండి. అలాగే ప్రతి వాటిని కూడా దేవుని శక్తితో ఎదుర్కోండి. సో ఇది విషయం. ఈ వీడియో అంతా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అనేకమైన ఇంకా మరికొన్ని అంశాలతో మరలా త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్.